సో నమస్తే దిలీప్ గారు. ఆయుర్వేదం కానీ లేకపోతే ఆక్యుపంచర్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి కానీ వినే వాళ్ళ కోసం మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇవన్నీ తెలియని వాళ్ళు ఆల్టర్నేట్ థెరపీస్ కూడా ఒక భాగం అని గుర్తించిన అనుకోండి, చాలా న్యాచురల్గా జీవించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కానీ మోడర్న్ యుగంలో ఏమవుతుందంటే సైన్స్ పెరిగిన కొద్దీ, చిన్న ఎగ్జాంపుల్ చెప్పను అంటే, మన మెమొరీ పవర్ చాలా అద్భుతమైనది. అలాంటి మెమొరీ రోజు రోజుకు మనం తగ్గుతూ పోతుంది. అది చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకు ఫస్ట్ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. నాకు 100 నంబర్లు నోటెడ్గా ఉండేవి. నాకు గుర్తుండేది. ఎప్పుడైతే మొబైల్స్ హ్యాండ్స్లో ఫోన్స్ వచ్చినాయో టెక్నాలజీ పెరిగిందని అనుకుంటున్నాం, కానీ మన మెమొరీ పవర్ తగ్గింది. అన్నీ మన మొబైల్లో సేవ్ చేస్తాం. కానీ మనకంటూ ఒకటి ఇచ్చారు కదా, సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. దాని నుంచి ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఇంత టెక్నాలజీ కూడా మన బ్రెయిన్ నుంచి, మన మైండ్ నుంచే వచ్చింది. సైన్స్ ఎంత పెరిగినా కానీ మనిషి సృష్టించాడు, మనం క్రియేట్ చేసుకున్నాం. అది గుర్తించారు అనుకోండి, ఆల్టర్నేట్ థెరపీని కూడా ఇలాగే యాక్సెప్ట్ చేశారనుకోండి, చాలా ఈజీ. చాలా లాజికల్గా చెప్పారు. అంటే చాలా లాజికల్ అనేది కాదు, ఇది నిజం లాజికల్గానే ఉంటుంది. అంటే కొంతమందికి లాజిక్సే కావాలి కాబట్టి లాజికల్నే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చెప్పాను నేను. ఎలా అయితే ల్యాండ్ ఫోన్ వాడామో, ఎలా అయితే ఇంకా ల్యాండ్ ఫోన్కి ముందు, అంతకుముందు పురాతన కాలంలో తెలుసా టెలిపతి, ఎన్నో వేల ఎక్కడెక్కడో గురువులు కూడా మాట్లాడుకునే విధానం ఇప్పటికీ కొంతమంది అలా ఉన్నారు. అంటే మా గురుగారు కూడా ఇప్పుడు నేను ఎప్పుడు కళ్ళు మూసుకొని చూస్తానంటే ఆయనతో నా దగ్గర మాట్లాడాలనుకుంటే నాకు ఒక మెసేజ్ పంపించేస్తారు. ఇమ్మీడియట్లీ దానికి రెస్పాండ్ అవుతాను నేను. అంటే ఇలాంటి కాన్వర్సేషన్ కాబట్టి అంటే అలాంటి కాన్వర్సేషన్ అన్నీ కూడా ఇది సైన్స్కి బిహైండ్ అనమాట. సైన్స్కి వెనకాల ఏముంది, సైన్స్ అంతా కూడా మనిషి సృష్టించాడని నేను మర్చిపోతున్నాను. ఆ గుర్తింపు వచ్చింది అనుకోండి, ఆల్టర్నేట్ థెరపీస్ కూడా ఒక గుర్తింపు వచ్చినట్టే. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే చాలా స్టైల్గా ఉండాలి. ఇంకా స్టైల్ అనేది ఇన్నర్ ఉండాలి, పీస్ అనేది ఇన్నర్ పీస్ ఉండాలి, బయట కాదు. లక్షలు కోట్లు పెట్టి ఒక సంతోషాన్ని కొనగలుగుతున్నామా? టెంపరీ మాత్రమే కొనగలుగుతున్నాం. కానీ లైఫ్ టైం సంతోషాన్ని కావాలంటే ధ్యానం కావాలి. ఆ ధ్యానానికి సంబంధించిన రూట్ కావాలి, ఆ రూట్కి సంబంధించిన గురువు కావాలి, ఆ గురువుకి సంబంధించిన విశ్వంలో ఎంతో ఉంది. మనం తెలుసుకోవడమే తర్వాత. అంటే ఇప్పటికీ తెలుసుకోవాలనుకుంటే చాలామంది గురువులు ఉన్నారు, చాలామంది సైన్స్కి బిహైండ్గా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆయుర్వేదం కూడా అలాంటిదే. ఇప్పటికీ కొంతమంది వైద్యం చేసేవాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒక మనిషిని 150 సంవత్సరాలు బతికించే టెక్నిక్స్ ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఈ మోడర్న్ యుగంలో 150 సంవత్సరాలు బతకకూడదని అనుకుంటుంది. ఏం చేయాలి బతకకూడదు అనుకుంటున్నారు. అంటే 150 సంవత్సరాలు బతకకూడదు హ్యాపీగా, హెల్దీగా. అంటే ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశం.